హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనకి ఏఎల్పి 2025 యొక్క నోటిఫికేషన్ యొక్క లాస్ట్ డేట్ అనేది మనకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మనకి యాక్చువల్గా ఇచ్చినటువంటి డేటు May 11 లాస్ట్ డేటు, కానీ దాన్ని మనకి 19కి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే మనకి 8 డేస్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, చూసుకున్నట్లయితే అదేవిధంగా మనకి లాస్ట్ అప్లికేషన్ డేట్ అనేది 19 అనమాట. మనకి అదేవిధంగా మనకి లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ వచ్చేసేవరకు 21, అదేవిధంగా మోడిఫికేషన్ వచ్చేసేవరకు మనకి 22 మే నుండి మనకి 31 మే వరకు కూడా డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోండి. అదేవిధంగా మనకి ఏజ్ విషయానికి వచ్చినట్లయితే చాలామంది అభ్యర్థులు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తారా అనేది అడుగుతున్నారు. చాలామంది కూడా చాలా రకాలుగా అడగడం జరిగింది రైల్వే బోర్డుని ట్విట్టర్ క్యాంపింగ్ ద్వారా. కానీ రైల్వే అనేది ఎలాంటి తన యొక్క స్పందన అనేది తెలపలేదు. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎలాంటి ఎక్కువ అనేది ఇవ్వలేదు, సేమ్ అదే ఇచ్చారు. అదేవిధంగా ఎవరైతే 2024 నోటిఫికేషను CBT2 రాసి మంచి మార్కులు తెచ్చుకున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ కూడా అప్లై చేయండి. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి, ఎవరు కూడా అప్లై చేయకుండా ఉండొద్దు. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. చాలామంది అభ్యర్థులు కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది పెంచుతారా అనేది చాలామంది చూశారు. కానీ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్ అనేది రైల్వే బోర్డు నుండి రాలేదు. సేమ్ అదే ఏజ్ రిలాక్సేషన్, అంటే మ్యాక్సిమం 18 to 30 years మాత్రమే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే 2024 నోటిఫికేషన్లో రాసి మంచి మార్క్స్ తెచ్చుకున్నారో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఎందుకంటే మనకి నెక్స్ట్ సైకో ఉంది, అదేవిధంగా మెడికల్ కూడా ఉంది, కాబట్టి మళ్ళీ మెరిట్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి డౌట్స్ లేకుండా, ఎలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ప్రతి ఒక్కరు ఆల్ ద బెస్ట్. ఎవరైతే మన ఛానల్ని ఫాలో అవుతున్నారో ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన వెంటనే కూడా లైక్ చేయండి. అదేవిధంగా కొత్తవారు అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అందించబడుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయిపోండి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్.